నా పేరు బి బాబు. నేను 2022 నోటిఫికేషన్లో ఏఆర్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. మంచి కోచింగ్ ఎక్కడ ఉంటుందని చెప్పేసి నేను సీనియర్స్ని అడిగినప్పుడు ప్రభాకర్ సార్ బాగా కోచింగ్ ఇస్తాడు, నేషనల్ అథ్లెట్, జైహింద్ అకాడమీలో జాయిన్ అవ్వమని చెప్పేసి నా ఫ్రెండ్స్ చాలామంది నన్ను సజెస్ట్ చేశారు. నేను కూడా అదేవిధంగా వచ్చి సార్ని కలిసిన, జైహింద్ కోచింగ్ అకాడమీలో జాయిన్ అయినా. సార్ మంచి డైలీ వీక్లీ షెడ్యూల్స్తోని మంచి కోచింగ్ ఇచ్చిండు. 5 km 10 km అడిల్స్, స్టెప్స్ వర్కౌట్లు అవన్నీ చేపించి ప్రాపర్ డైట్ ప్లానింగ్ ఇచ్చేసి మంచి కోచింగ్ ఇచ్చిండు. అవన్నీ నేను ఫాలో అవుతూ ఫైనల్గా 5 minutes 34 secondsలో 1600 పూర్తి చేసి 80 marks మెరిట్ సాధించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చిన మంచి కోచింగ్ వల్లే నేను ఈరోజు 8 marks సాధించి ఏఆర్లో ముందు వరుసలో నిల్చోవడం జరిగింది. కూడా ఎప్పుడైతే చెప్పేటోడు, గ్రౌండ్ నమ్ముకుంటే జాబ్ ఎక్కడ పోదు, కళ్ళ ముందు మార్క్స్ కనిపిస్తున్నాయి, ఆ కనిపించే మార్క్స్ మీరు ముందు గెయిన్ చేయాలి, అదేవిధంగా సబ్జెక్ట్ని కూడా నెక్స్ట్ చదువుకోవాలి అని చెప్పేసి ఎప్పుడు చెప్తుండేవాడు. నేను అదే మైండ్లో పెట్టుకొని రెగ్యులర్ రూమ్లో సబ్జెక్ట్ ప్రిపేర్ అయినా కూడా గ్రౌండ్ మాత్రం నెగ్లెక్ట్ చేసేది కాదు. గ్రౌండే, సబ్జెక్టే అన్న విధంగా నేను ముందుకు పోయేటని. సో ఫైనల్గా రెండిట్లో నా యావరేజ్ సాధించిన 80 marks మెరిట్ సాధించి ఏఆర్గా సిద్దిపేటలో ఓపెన్లో సెలెక్ట్ కావడం జరిగింది. థ్యాంక్ యూ సార్. నేను సజెషన్ చేసేది ఏంటంటే, ఎవరైతే ఎస్ఐపిసికి ప్రిపేర్ కావాలనుకుంటారో వాళ్ళు మన జైహింద్ ఫిజికల్ అకాడమీలో జాయిన్ కావండి, మంచి మెరిట్ సాధించి జాబ్ కొట్టండి అని చెప్పేసి చెప్తున్నా.